హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. భలే టేస్టీగా ఉంటుంది. ముందుగా బాగా పండే టమాటాలు 4 దాకా తీసుకొని వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. దీంట్లోనే హోల్ బిర్యానీ మసాలాలని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలాగే 15 దాకా జీడిపప్పు పులుకులు వేసేసుకొని జీడిపప్పులు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకొని ఉల్లిపాయ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు అనేది మంచి కలర్ వచ్చేసాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు టమాటాలంతా కూడా పూర్తిగా మగ్గేంత వరకు కూడా వీటినంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. టమాటాలు మగ్గి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీనంతా కూడా దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. టమాటా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. టమాటాలు ఆయిల్లో ఎంత మగ్గితే పులావ్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా చక్కగా గ్రేవీ చిక్కపడి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడే కారం, ఉప్పు అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. దీంట్లోనే ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర దాకా వాటర్ని వేసుకోండి. రైస్ ఎప్పుడూ కూడా మనం ఉడికించుకునే ముందు అరగంట ముందు నానబెట్టేసుకొని రైస్ని యూజ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. వాటర్ వేసుకున్నాక రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు గుప్పెడంత కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకొని దీంట్లోనే రైస్ని వడగట్టి వేసుకోండి. ఇప్పుడు దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలా చేయడం వలన పులావ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మూత పెట్టేసి మనం అలా కుక్ చేసేసుకున్నాక పులావ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చాలా సింపుల్గా అయిపోతుందండి. దీన్ని మనం ఏ కర్రీతో అవసరం లేదండి, రైతా కాంబినేషన్గా సర్వ్ చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్గా ఇంట్లో ఇలా టమాటా పులావ్ని రెడీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.